హాయ్ గైస్, నేనండి మీ నందుక్వీన్ సిద్ధానిని. సో ఇప్పుడు ఏంటంటే వీడియో ఏంటంటే మనకు అంతర్వేది తీర్థం జరిగింది కదా. సో ఆ తీర్థంలో మేము తీర్థంకి వెళ్ళినప్పుడు బాండి తీసుకున్నారనమాట మా మదరు. ఎందుకంటే మాకు ఎగ్ ఫ్రైడ్ రైస్ అవి చేయడానికి స్కూల్కి వెళ్ళినప్పుడు బాగుంటుంది అని మా మదర్ అయితే తీసుకుందనమాట. సో ఇప్పుడు అందులో చికెన్ ఫ్రై చేస్తుంది. ఎలా చేస్తుందో చూద్దాం పదండి. సో చికెన్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి 1 అవర్. సో ఇది ఎలాగంటే మనం ఫస్ట్ సరిపడ్డంత ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసుకొని అందులో బాదం పప్పు పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 1 అవర్ పాటు మ్యాగ్నేట్ చేసి ఉంచుకోవాలి. తర్వాత మనం బాండీలో మనం సరిపడ్డంత ఆయిల్ వేసుకొని అందులో 1 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకొని అందులో ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ పీసెస్ వేసుకోవాలి. తర్వాత మనం కర్రీ లీవ్స్ వేసుకోవాలి. అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో మనం ఆనియన్ అయితే మనం గోల్డెన్ ఎల్లో వచ్చే వరకు మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. గోల్డెన్ ఎల్లో వచ్చాక ముందుగా మనం మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలి. వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. అంతర్వేదిలో తెచ్చిన బాండి ఇదేనండి. బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా చికెన్ గ్రేవీ కూడా బాగా వస్తుంది. అప్పుడు అబ్బా ఎంత మంచి స్మెల్ వస్తుందో, చూస్తుంటే వెంటనే తినేయాలనిపిస్తుంది అనమాట. అంత మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడైతే మనం దీని మీద 5 మినిట్స్ ప్లేట్ వేసుకొని ఉంచుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మనం ఓపెన్ చేయాలి, చూసుకుని మళ్ళీ పెట్టేయాలి. సో 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అబ్బా ఇందాక మీద ఎంత మంచి స్మెల్ వస్తుందో చూడండి. బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మా మదర్ చేసే డిషెస్ అంటే నాకు చాలా ఇష్టం. మా మమ్మీ చేసే ప్రతి వంట కూడా చాలా బాగుంటుంది. ఫ్రై చూడండి ఎంత యమ్మీగా ఉందో. ఇప్పుడు మళ్ళీ మనం బాగా మిక్స్ చేసుకుని ఆ తర్వాత మనం మళ్ళీ దాని మీద క్యాప్ పెట్టేసుకోవాలన్నమాట. 5 మినిట్స్ వరకు ఆగాలి. సో ఇప్పుడైతే మనం మళ్ళీ చూసుకుందాము. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. అదే ఇప్పుడు చికెన్ అవి తినకూడదు, వైరస్ వస్తుంది అంటున్నారు కదా. సో మనం ఫారం అయితే తినకూడదండి, బ్రాయిలర్ తినేయచ్చు. సో ఇదైతే బ్రాయిలర్ చికెన్ అనమాట. ఫ్రైస్కి బిర్యానీస్కి అయితే బ్రాయిలర్ చికెనే బాగుంటుంది. సో ఇప్పుడు మనం సరిపడ్డంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ అయితే మనం క్యాప్ పెట్టేసుకోవాలి. మళ్ళీ 5 మినిట్స్ తర్వాత వచ్చి చూసుకుందాం. లాస్ట్లో మనం కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి. అయిపోయింది కర్రీ. కొత్తిమీరని బాగా మిక్స్ చేసుకుంటే వేడి యమ్మీ ఇప్పి చికెన్ ఫ్రై రెడీ.